హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి పుల్ల మజ్జిగ చూడండి, పలసగా చేశాను. పుల్ల మజ్జిగని 2 రోజులు పక్కన పెట్టి పులిసిన తర్వాత ఇది ఇట్లాగా పలసగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్ప్రే బాటిల్లో పోస్తున్నాను. ఇట్లాగా చూసారా, స్ప్రే బాటిల్లో పోసేసుకొని పుల్ల మజ్జిగ బాగా పులిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం స్ప్రే చేస్తాం చెట్లకి. మూత పెట్టి స్ప్రే చేస్తాము ఫ్రెండ్స్. ఇది మజ్జిగ కలిపేసాను. ఇప్పుడు దీంట్లో స్ప్రే చేస్తాము. చూడండి, పుల్లటి మజ్జిగ అనమాట. 2 రోజులు పక్కన పెట్టేలాగా బాగా పులిసిపోయాయి. ఇట్లా కానీ ఇప్పుడు స్ప్రే చేసేస్తే చూసారా, ఇలాగ చెట్టు అంతా బాగా తడిపేస్తే ఏదన్నా జీడున్నా ఏదన్నా పురుగు పుట్టున్నా పోతుంది. వీటికి కూడా కొడుతున్నాను చూసారా. ఇలాగ కొట్టేస్తే ఏదన్నా జీడు కానీ పురుగులు కానీ ఇట్లాగా పూత రాలిపోకుండా వేసిన పూత మనకు బాగా వస్తుంది. చూసారా, ఇట్లా కొట్టాలన్నమాట. చూడండి, ఇలాగా మొత్తం చెట్టు అంతా బాగా తడిపియాలి. చూసారా, ఇట్లా మొత్తం చెట్టు అంతా బాగా తడిపేసేయాలి. తడిపేస్తే పూత రాలిపోకుండా ఈ జీడంతా పోతుంది. ఆకులు చూడండి అలాగ పండిపోయినట్టు చూడండి. చూసారా, ఇలాగ అయిపోయి ఉన్నాయి, అందుకని కొడుతున్నాను. చూడండి అలాగే ఉన్నాయి. అలాగే నిమ్మ చెట్టుకి సరే ఇట్లా కానీ కొడితే వారానికి ఒకసారి లేదా ఎక్కువ ఉంటే 2 సార్లు కొట్టుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను.